గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభయం అకాడమీ. నేను మీ రాంబాబు సార్. సో మనకి సెప్టెంబర్ 15న ఏబిపిఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. అందులో భాగంగా గ్రూప్ 2 ప్రిలిమినరీ సిలబస్ గురించి, మెయిన్ సిలబస్ గురించి చాలామంది స్టూడెంట్స్ ఫోన్ చేస్తున్నారు. సో నేనేంటంటే ముందుగా ప్రిలిమినరీ సిలబస్ని అనలైజ్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఫ్రెండ్స్, మనకి ఇందులో గ్రూప్ 2లో 150 మార్క్స్కి స్క్రీన్ టెస్ట్ స్క్రీనింగ్. సో అందులో ఫస్ట్ 30 మార్క్స్కి ఇండియన్ హిస్టరీ. అదే అందులో చూద్దాం ఫస్ట్. సో ఇండియన్ హిస్టరీలో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే సైలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఏన్షియంట్ ఇండియా పార్ట్లో సైలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ కేస్. అంటే ప్రీ హిస్టరీ లేదు మనకి, ప్రోటో హిస్టరీ, అది ప్రీ హిస్టరీ లేదు, ప్రోటో హిస్టరీ అనేది సిలబస్లో ఉంది. అంటే పిలలితిక్, మెసోలితిక్, నియోలితిక్ చదవాల్సిన పని లేదు. ఇక్కడ ఇండస్ వ్యాలీ గురించి సైలియంట్ ఫేజెస్ అన్నాడు కాబట్టి మొత్తం చదవాలి. వేదిక్ ఏజ్ అంటే ఎంటైర్ వేదిక్ ఏజ్ మనం చదవాల్సి ఉంటుంది. ఎర్లీ వేదిక్, లేటర్ వేదిక్. ఇందులో గతంలో ఇచ్చిన యూపీఎస్సీ క్వశ్చన్స్ కానీ అదర్ ఎగ్జామ్స్, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎటువంటి ప్రశ్నలు ఇస్తున్నారో చూసి అవి మనం కంటెంట్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. సో దాంతో రెండు అవుతాయి. సో దాని తర్వాత మనకి పోస్ట్ వేదిక్ పీరియడ్లో అంటే 6th సెంచరీ బీసీ టు 300 థర్డ్ సెంచరీ, ఈ 300 సంవత్సరాల కాలంలో మనకి పోస్ట్ వేదిక్ పీరియడ్ లేదా ప్రీ మోడర్న్ పీరియడ్ అంటాం. ఇందులో ఈ ఫేజ్లో మనకి ఇక్కడ సిలబస్లో పెట్టింది ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. అంటే ఓన్లీ రిలీజియన్ గురించి మాత్రమే అడిగారు. మిగతా అంటే రైజ్ ఆఫ్ మహాజనపదాస్ కానీ, తర్వాత ఏమంటారు దాన్ని, సెకండ్ అర్బనైజేషన్, హౌ అర్బనైజేషన్ అక్కడ జరిగింది, అక్కడ ఎలాగ సిటీస్ డెవలప్ అయ్యాయి, అలాగా వాటి గురించి ఏమీ లేదు. ఎకనామిక్ లైఫ్ లేదు, అక్కడ సోషల్ లైఫ్ అడగట్లేదు, అలాగే మనకి పొలిటికల్ లైఫ్ కూడా లేదు. 16 మహాజనపదాస్ ఎలా చేయాలి, అందులో మగధ ఎలా రైజ్ అయింది, ఓన్లీ రిలీజియస్ లైఫ్. ఇక్కడ రిలీజన్, ఈ రెండు రిలీజన్ బుద్ధిజం, జైనిజం, అవి ఎలా రైజ్ అయ్యాయి వాటి గురించి డీటెయిల్గా చదువుకోవాలి. దాని తర్వాత మౌర్యన్ ఎంపైర్ అండ్ గుప్తా ఎంపైర్ అని హెడ్డింగ్ పెట్టి మౌర్యాస్ గురించి ఏంటి, దేర్ అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్. మౌర్యాస్ అంటే అరౌండ్ 322లో స్టార్ట్ అయ్యి 185 వరకు మౌర్యాస్ అనమాట. అక్కడ పొలిటికల్ లైఫ్ లేదు, డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్కి వచ్చారు కాబట్టి పొలిటికల్ లైఫ్ లేదు. కానీ ఒకసారి గ్లాన్స్ చేసుకుంటే ఎవరి తర్వాత ఎవరు, హిస్టరీ క్రొనాలజీ ముఖ్యం, ఎవరి తర్వాత ఎవరు అనేది కంపల్సరీగా చదువుకోవాలి. కాబట్టి ఒకసారి గ్లాన్స్ చేసుకుని ఈ హెడ్స్ మనం చూసుకుని దానికి కంటెంట్ బ్రీఫ్గా చక్కగా మంచి ఫ్లో చార్ట్స్ లాగా ఏమైనా రాసుకుంటే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ అని మీరు ఈజీ అవుతుంది ఆన్సర్. చరిత్రలో ఏంటంటే చాలా ఫ్యాక్ట్స్ మర్చిపోకూడదు, అనాలిసిస్ రావాలంటే ఫ్యాక్ట్లు చదవాలన్నమాట. ఆ రెండు ఇంటర్లింకింగ్ చేసుకోవాలి చరిత్రకు సంబంధించి. సో అందువలన మౌర్యన్ ఎంపైర్, ఆ తర్వాత పోస్ట్ మౌర్యన్ పీరియడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ అనమాట ఇండియన్ హిస్టరీలో. సోషియో ఎకనామిక్ కండిషన్స్ కానీ, పొలిటికల్ లైఫ్ కానీ ఏమీ దాని గురించి ఏమి టచ్ చేయట్లేదు, అడగలేదు, డైరెక్ట్గా గుప్తాస్కి వెళ్ళిపోయాడు. ఆ పీరియడ్ అంతా మీరు ఈ పరీక్ష వరకు మీరు ఆపచ్చు, స్పెసిఫిక్గా సిలబస్లో లేదు కాబట్టి. సో గుప్తాస్ మళ్ళీ సేమ్ హెడ్స్, అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్ట్ అంటే పొలిటికల్ లైఫ్, పొలిటికల్ హిస్టరీ, పొలిటికల్ కాంక్వెస్ట్, అవన్నీ ఇక్కడ అడగటం లేదు, సిలబస్లో మెన్షన్ చేయలేదు. అడగటం లేదని కాదు, మెన్షన్ చేయలేదు ప్రత్యక్షంగా. సో అందువల్ల వాటి మీద ఫోకస్ మనం తగ్గించుకోవచ్చు. ఈ ఏవైతే ఈ హెడ్లు ఉన్నాయో అవే చదువుకుంటే సరిపోతుంది. సో దాని తర్వాత మనకి గుప్తాస్ తర్వాత హర్షవర్ధన అండ్ హిజ్ అచీవ్మెంట్స్. అతనికి హెడ్స్ ఏమి పెట్టకుండా అతని అచీవ్మెంట్స్ ఏంటి, పొలిటికల్ అచీవ్మెంట్స్ ఏంటి, లేకపోతే ఎకనామిక్ అచీవ్మెంట్స్ ఏంటి, సోషల్ అచీవ్మెంట్స్, కల్చరల్ అచీవ్మెంట్స్, రిలీజియన్ల అచీవ్మెంట్స్ ఏంటి, అవన్నీ అతని గురించి మనం చూడాల్సి ఉంటుంది. సో దీంతో చూసుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ ఏజ్, జైనిజం, బుద్ధిజం, మౌర్యన్ ఎంపైర్ విత్ ఆల్ దీస్ హెడ్స్ 4, గుప్తా ఎంపైర్ విత్ ఆల్ దీస్ హెడ్స్ 5, హర్షవర్ధన 6. 6 టాపిక్స్ మనం కోర్ అనమాట క్లియర్గా ఇచ్చారు. దాన్ని జాగ్రత్తగా మీరు చదువుకుంటే ఏన్షియంట్ ఇండియా ఒక ప్రిపరేషన్. హరీష్ శర్మ గారి ఏన్షియంట్ ఇండియా బుక్ చదివిన తర్వాత తెలుగు మీడియంలో అయితే కృష్ణారెడ్డి గారిది ఉంది, అలాగే హరీష్ శర్మ గారి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉంది. ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ మంచిది, చదవండి 4-5 సార్లు. చదివిన తర్వాత మీరు చూస్ చేసుకోండి వాట్ ఎవర్ ఇట్. ఇంగ్లీష్ మీడియం, జనరల్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేను పూనం దళాల్ దహియా కానీ ఏమైనా చెప్తాను. సో ఎనీథింగ్, ఈ మధ్యన ఫిజిక్స్ వాళ్ళది ఒకటి వచ్చింది, ఏన్షియంట్ అండ్ మిడివల్ ఇండియా అని, చాలా బాగా రాశారు ఆ బుక్.
మంచి ఆర్గనైజ్డ్గా హ్యాండ్ రైటింగ్తో రాయడం జరిగింది అనమాట. ఏదైనా ఒక మంచి బుక్ చూసుకోవడం, బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత మిడిల్ ఇండియాకి వచ్చేసరికి మనకి అక్కడ నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో ఎర్లీ మిడివల్ పీరియడ్, ఎయిత్ సెంచరీ టు 12th సెంచరీ నార్త్ ఇండియాలో పొలిటికల్ హిస్టరీ కానీ, ఎకనామిక్ హిస్టరీ కానీ, రిలీజియస్ హిస్టరీ ఏమీ అడగలేదు. డైరెక్ట్గా సౌత్ ఇండియాలో ద చోలాస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, చోళుల పరిపాలనా వ్యవస్థ క్లియర్గా. అక్కడ రాజ్కోట్స్, పాలాస్, ప్రతిహారాస్, రాష్ట్రకూటాస్, వాళ్ళందరూ రకరకాల క్లమ్జీ ఉంటుంది. మొహమ్మద్ గజనీ ఇన్వేజన్స్, మొహమ్మద్ గౌరీ ఇన్వేజన్స్, ఇదంతా లేదు. గ్రూప్ టూకి సంబంధించి సిలబస్లో లేదు. సో దీని తర్వాత మనకి ఢిల్లీ సుల్తానేట్ అండ్ ద మొఘల్ ఎంపైర్, ఢిల్లీ సుల్తానేట్ అండ్ ద మొఘల్ ఎంపైర్ అనేది డైరెక్ట్గా పెట్టి హెడ్స్. అందులో మళ్ళీ సేమ్ ఏన్షియంట్లో లాగే గుప్తాస్, మౌర్యాస్ అండ్ గుప్తాస్ లాగా దేర్ అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇద్దరు. సో ఢిల్లీ సుల్తానేట్ అండ్ మొఘల్ ఎంపైర్ అంటే మిగతా ప్రొవిన్షియల్ డైనాసిటీస్ గురించి కానీ ఎక్కడ సిలబస్లో లేదు. మిగతా అక్కడ విజయనగర ఎంపైర్ కానీ, లేకపోతే మన కాకతీయ ఎంపైర్ కానీ, ఎనీథింగ్, బహుమని కింగ్డమ్స్ కానీ, అలాగే నార్త్ ఇండియాలో ప్రొవిన్షియల్ డైనాసిటీస్, ఢిల్లీ సుల్తానేట్కి మొఘల్ ఎంపైర్కి మధ్యన వచ్చిన ప్రాదేశిక రాజ్యాలు ఉంటాయి, రకరకాల రాజ్యాలు వచ్చాయి. అవేవి సిలబస్లో లేవు. డైరెక్ట్గా ఢిల్లీ సుల్తానేట్లో పొలిటికల్ లైఫ్ కూడా కాకుండా పరిపాలన నుంచి వెళ్ళారనమాట. సొసైటీలో చేంజెస్ ఏంటి, సోషల్ ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ డైరెక్ట్గా సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి ఈ హెడ్లోనే మనం నోట్ మేకింగ్ చేసుకుంటే బాగుంటుంది. దాని తర్వాత సేమ్ మొఘల్స్ కూడా అంతే. ప్యారల్గా మనకి భక్తి ఉద్యమం, బికాజ్ ఆఫ్ అదే ముస్లిం రూల్, మనకి భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యమం రెండు వచ్చాయి. టు మెయింటైన్ ద సోషల్ సాలిడారిటీ, సామాజిక అక్కడ సమత్వం కోసం, సామరస్యం కోసం. సో ఆ రెండు ఏంటి, ఎలా డెవలప్ అయ్యాయి ఏంటి, ఉత్తర భారతదేశంలో భక్తి మూమెంట్, దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమం, అలాగే ఇతర ప్రాంతాల్లో భక్తి ఉద్యమం, ఆల్వార్లు, నైనార్లు, అలాగే సూఫీ మూమెంట్స్, సూఫీ శాఖలు భారతదేశంలో వాళ్ళు ఇంపార్టెంట్ సెయింట్స్, వీళ్ళందరి గురించి మనం ఆ, చదవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత మనకి రైజ్ ఆఫ్ శివాజీ అండ్ మరాఠా ఎంపైర్ స్ట్రైట్ టాపిక్, అది ఎగ్జాక్ట్గా క్లియర్గా ఉంది. అలాగే తర్వాత అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్ అంటే చోలాస్ నెంబర్ 1, ఢిల్లీ సుల్తానేట్ విత్ ఆల్ ది సెట్స్ సెకండ్, మొఘల్స్ విత్ ఆల్ ది సెట్స్ థర్డ్, అండ్ సూఫీ అండ్ భక్తి ఫోర్త్, శివాజీ అండ్ మరాఠా ఫిఫ్త్, అండ్ అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్. అడ్వెంట్ ఆఫ్ ది అన్ని రకాల యూరోపియన్స్ ఎలా వచ్చారు, సెటిల్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, ఇదంతా. సో ఇక్కడ ఏన్షియంట్ లాగే ఒక ఆర్ట్ టాపిక్. దీని తర్వాత మోడర్న్ హిస్టరీకి వచ్చేసరికి మనకి డైరెక్ట్గా అక్కడ ఎర్లీ మోడర్న్ పీరియడ్ అనమాట. అంటే అక్కడ మొఘల్ సక్సెసర్ స్టేట్స్ కానీ, న్యూ కింగ్డమ్స్ కానీ రకరకాలు వచ్చి భారతదేశ సార్వభౌమాధికారానికి కోసం ఫైట్ చేస్తే వీళ్ళందరినీ మొఘల్స్ దీని మీద వీళ్ళందరినీ కాదని ఎక్కడి నుంచో వచ్చిన ఫ్లైట్లో ల్యాండ్ అయిన బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. అది సో అదంతా ఇక్కడ ఆ ఫేజ్, అక్కడ ఎర్లీ మోడర్న్ పీరియడ్ ఫేజ్. డిక్లైన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ దగ్గర నుంచి అదేం పెట్టలేదు, డైరెక్ట్గా 1857 రివోల్ట్. సో తర్వాత రీజన్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా అనేది నెక్స్ట్ టాపిక్ అన్నమాట. రీజన్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా. సో వాళ్ళు ఎలా రైజ్ అయ్యారు, ఎలా కన్సాలిడేట్ చేసుకున్నారు, అది. సో ఎలా రైజ్ అయ్యారు, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ నుంచి, అక్కడి నుంచి వాళ్ళు బెంగాల్ కాంక్వెస్ట్, తర్వాత మరాఠాస్ని ఎలా కాంక్వెస్ట్ చేశారు, మైసూర్ని అలా 1 by 1 ఎలా కాంక్వెస్ట్ చేసుకుంటారు, తర్వాత ఎలా రైజ్ అయ్యి తర్వాత కన్సాలిడేట్ చేసుకున్నారు. తర్వాత ఒకసారి కన్సాలిడేట్ అయిన తర్వాత వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో మార్పులు ఏంటి, సోషల్ చేంజెస్ ఏం తీసుకొచ్చారు అక్కడ, వాళ్ళ వలన వచ్చిన మార్పులు, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ మనకి చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ అండ్ కల్చరల్ స్పేస్, అక్కడ సామాజిక రంగంలోని, సాంస్కృతిక రంగంలోని వాళ్ళు తీసుకొచ్చిన మార్పులు, రకరకాల పాలసీస్ అన్నీ తీసుకొచ్చారు కదా. సో బికాస్ ఆఫ్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్, సోషల్ పాలసీస్, ఎకనామిక్ పాలసీస్, కల్చరల్ పాలసీస్, ఆల్ ద హితట్ అన్టచ్డ్ సెక్షన్స్ ఆర్ ఎఫెక్టెడ్. అందరూ ఎఫెక్ట్ అయ్యారు. అలా ఎఫెక్ట్ అవడం వల్లనే మనకి ఒక్కొక్కరు ఒకలా రియాక్ట్ అయ్యారు. మోడర్న్ ఇండియాలో ఒక్కొక్కరు ఒకలా రియాక్ట్ అయ్యారు అనమాట. అందరినీ ద కంప్లీట్ సెల్ఫ్ సఫిషియెంట్ రూరల్ ఎకానమీ వాజ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ అంటారు బిపిన్ చంద్ర గారు. కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. అంతవరకు తెలియదు ఎవరు పరిపాలించారు, కానీ ఇక్కడ అన్నీ మారిపోయాయి అనమాట. సో ఇక్కడ వాళ్ళ తీసుకొచ్చిన చేంజెస్ థర్డ్ టాపిక్ అయితే కనుక సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ 19th అండ్ 20th సెంచరీలో
మనకి అక్కడ నార్థన్ ఇండియాలో, వెస్ట్రన్ ఇండియాలో, ఈస్టర్న్ ఇండియాలో, సౌత్ ఇండియాలో, ముస్లిమ్స్‌లోని, పార్సీస్‌లోని అందరిలోని అవేర్‌నెస్ రైజ్ అన్నమాట. అది ఎలా జరిగింది? ఏంటి? దాని తాలూకా ప్రభావం ఏంటి? అని అనేది మనం అక్కడ చదవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్, ఇట్స్ వేరియస్ స్టేజెస్ అండ్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్స్ అండ్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ అని డైరెక్ట్‌గా ఇచ్చేసారు. సో ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ అని హెడ్డింగ్ పెట్టి ఇట్స్ వేరియస్ స్టేజెస్ మోడరేట్స్, ఎక్స్‌ట్రీమిస్ట్స్, రెవల్యూషన్, నేషనలిస్ట్స్ అలా వేరే వందే మాతరం మూవ్‌మెంట్ అన్ని ప్రతీది ఇక్కడ. ఇక్కడేంటంటే చిన్న టాపిక్ లాగా ఉంది గానీ డీటెయిల్డ్‌గా చదవాలి. ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్ మీద గ్యారంటీగా క్వెషన్స్ ఎక్కువ రావడానికి 1885 దగ్గర నుంచి మోడరేట్‌ల దగ్గర నుంచి మనకి 1947 వరకు ఆల్ ఇన్సిడెంట్స్, ఈవెంట్స్ ఇన్ జనరల్ మనం చదువుతాం కాబట్టి ఇది కోర్ ఏరియా అన్నమాట. మనం స్ట్రాంగ్ ఏరియాకి దీన్ని డెవలప్ చేసుకోవాలి. తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ. పోస్ట్ ఇండిపెండెన్స్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ అనేది లాస్ట్ చాప్టర్. ఇండిపెండెన్స్ తర్వాత మనం కన్సాలిడేషన్ ఎలా చేసుకున్నాము దాన్ని, తర్వాత రీఆర్గనైజేషన్ ఎలా పునర్నిర్మించుకున్నాం అన్ని రకాలుగా దివాలా తీయించిన బ్రిటిష్ వారి దగ్గర నుంచి అది బ్రిటిష్ వారు ఇచ్చిన దేన్ని భారతదేశాన్ని మనం ఎలా రికన్స్ట్రక్ట్ చేసుకున్నాం, రీఆర్గనైజ్ చేసుకున్నాం. సో 1857 రిపోర్ట్ ఒకటి, రైజ్ అండ్ కన్సల్టేషన్ ఆఫ్ ద బ్రిటిష్ 2, చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ సోషల్ అండ్ కల్చర్ స్పేస్ 3, సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఇన్ 19th and 20th century 4, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఇట్స్ వేరియస్ స్టేజెస్ అండ్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్స్ అండ్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ 5, పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సల్టేషన్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ 6. మొత్తానికి 18 టాపిక్లు ఉన్నాయి. ఈ 18 టాపిక్‌లని మీరు జాగ్రత్తగా ఆర్గనైజ్డ్‌గా మీరు గనక చదువుకుంటే ఇది 30కి 25 వరకు వచ్చే పేపర్. 25 వరకు ఛాన్స్ ఉంటదన్నమాట. సో, అంటే మన స్ట్రాంగ్ నేనైతే హిస్టరీ నాకు చాలా ఇష్టం కాబట్టి నా స్ట్రాంగ్ పాయింట్. అలా నేను చెప్పాను. మీ ఇష్టం ఏదైనా సరే అక్కడ ఇక్కడ లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువుంటాయి. కన్సాలిడేట్ చేసి మనం జాగ్రత్తగా ఆర్గనైజ్డ్‌గా ప్రిపేర్ అయితే గనక ఇందులో మనం మేజర్ ఎక్కువ స్కోర్ 20 అయితే దాటించొచ్చు. 22, 23 వరకు సేఫ్‌గా తెచ్చుకునే పార్ట్ అన్నమాట ఇది. సో, దీని తర్వాత నెక్స్ట్ మనకి జాగ్రఫీ. సో, జాగ్రఫీకొచ్చేసరికి ఇక్కడ జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ 30 మార్క్స్. ఫిజికల్ జనరల్ అంటే వరల్డ్ జాగ్రఫీ అనమాట. జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ. ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. అక్కడ ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. అదే సోలార్ సిస్టమ్ ఎర్త్ గురించి, తర్వాత ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, క్రస్ట్, మ్యాంటల్, కోర్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇంటీరియర్స్ గురించి. మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ మొత్తం ఉన్న ఈ ల్యాండ్ ఫార్మ్స్ ఉంటాయి కదా! దాని తాలూకా ఫీచర్స్. అందులో మనకి మేజర్ ల్యాండ్ ఫార్మ్ తర్వాత క్లైమేట్ హెడ్డింగ్ పెట్టారు. అక్కడ స్ట్రక్చర్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనేది ఒక టాపిక్ పెట్టారన్నమాట. స్ట్రక్చర్ కాంపోజిషన్ ఆఫ్ మొత్తం వాతావరణం తాలూకా స్ట్రక్చర్, అక్కడ అట్మాస్ఫియర్ తాలూకా కాంపోజిషను ఇదంతా ఒక హెడ్డింగ్. అలాగే మనకి ఓషన్ వాటర్ హెడ్డింగ్‌లో టైడ్స్, వేవ్స్, ఓషన్ కరెంట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, దీని తర్వాత ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ మేజర్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్, క్లైమేట్, డ్రైనేజ్ సిస్టము, సాయిల్స్, వెజిటేషను, నేచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్ అండ్ ఎయిర్ మేనేజ్మెంట్. ఇది జనరల్‌గా ఇక్కడ ఇచ్చిన సిలబస్. సో, ఫస్ట్ మనం వరల్డ్ జియోగ్రఫీలో ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ చదువుతాం. ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ కూడా సిలబస్‌లో ఇచ్చారన్నమాట. సో, అక్కడ జియాలజీ పార్ట్ ఉంటది కదా! అది మనం చదువుతాం. ఆ తర్వాత మేజర్ వరల్డ్ జియోగ్రఫీలో మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ వాటి తాలూకా ఫీచర్స్ కూడా అడిగాడు. దట్ ఈస్ సెకండ్ వన్. తర్వాత మళ్ళీ క్లైమేట్ హెడ్డింగ్‌లో వాతావరణంలో స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ మూడో టాపిక్. ఓషన్ వాటర్, టైడ్స్, వేవ్స్, కరెంట్స్. అక్కడ ఓషన్ వాటర్‌లో నాలుగో టాపిక్. దీంతో ఓల్డ్ జియోగ్రఫీ అనమాట. ఓల్డ్ జియోగ్రఫీలో మనకు ఆల్మోస్ట్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుందనమాట. సో, దీని తర్వాత మనకి ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అని హెడ్డింగ్ పెట్టేశారు ఇక్కడ. సో, జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీలోనే ఇక్కడ 4 టాపిక్స్ అయిపోయిన తర్వాత ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇందులో మేజర్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ మన ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ ఒకటి. ఇంకోటి తర్వాత క్లైమేట్ వాతావరణం ఒకటి, డ్రైనేజ్ సిస్టమ్, సాయిల్స్, వెజిటేషన్. సో, ఇక్కడ ఈ టాపిక్‌లు అడిగారు. ఈ టాపిక్‌లు మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో, లాస్ట్‌లో నేచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్. సో, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇందులో ఒక టాపిక్ ఉందన్నమాట. సో, ఇందులో వరల్డ్ జియోగ్రఫీ ఉంది.
ఇండియా అండ్ ఏపీ జాగ్రఫీ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది జాగ్రఫీలో. ఈ పర్టికులర్ టాపిక్, ఈ టైడ్స్, వేవ్స్, కరెంట్స్, ఇండియాలో మేజర్ ఫీచర్స్, ఇండియాలో క్లైమేట్, ఏపీలో క్లైమేట్, ఏపీలో ఇండియాలో డ్రైనేజ్ సిస్టమ్, ఇండియాలో ఏపీలో సాయిల్స్, అలాగే వెజిటేషన్ గురించి ఇవి చూస్తే సరిపోతుంది. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇది కొద్దిగా ఎక్కువగా ఉంది. ఇందులోంచి ఎక్కువ ప్రశ్నలు కూడా రావడానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఓల్డ్ జాగ్రఫీ కలిపి ఉంది, ఇండియన్ జాగ్రఫీ ఉంది, ఏపీ జాగ్రఫీ కూడా కలిపి ఉంది. దీని తర్వాత సెకండ్ పార్ట్ చూసేసరికి మనకి ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. సో నేచురల్ రిసోర్సెస్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్ క్లియర్గా ఉంది. సహజ వనరులు తాలూకా డిస్ట్రిబ్యూషన్ గురించి. అలాగే రెండింటిది, ఏది ఏపీ, ఇండియా. ఈ తర్వాత అగ్రికల్చర్ అండ్ ఆగ్రో బేస్డ్ అగ్రికల్చర్, వ్యవసాయం గురించి ఒక స్పెసిఫిక్ టాపిక్ ఉంది. అలాగే మూడోది ఇండస్ట్రీస్, డిస్ట్రిబ్యూషన్ మేజర్ ఇండస్ట్రియల్ రీజన్స్ అనే థర్డ్ టాపిక్. అలాగే ట్రాన్స్పోర్ట్ ఒకటి, కమ్యూనికేషన్ ఒకటి, టూరిజం ఒకటి, ట్రేడ్ ఒకటి. ఇక్కడ స్పెసిఫిక్గా ఇక్కడ నేచురల్ రిసోర్స్ ఒకటి, అగ్రికల్చర్ బేస్డ్ యాక్టివిటీస్ ఒకటి రెండోది, తర్వాత మేజర్ ఇండస్ట్రీస్ అండ్ మేజర్ ఇండస్ట్రియల్ రీజన్స్ మూడోది, ట్రాన్స్పోర్ట్ ఒకటి ఉంది, తర్వాత కమ్యూనికేషన్, టూరిజం, ట్రేడ్. సో ఇవి ఈ హెడ్లలోని మనం ఇండియా అండ్ ఏపీ కొరిలేట్ చేసుకుని జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటే ఇది సరిపోతుంది. సో దీని తర్వాత మనకి హ్యూమన్ జాగ్రఫీ, ఇది ఎకనామిక్ జాగ్రఫీ హెడ్డింగ్లో ఇచ్చారు ఇదంతాను. అది మేము ఫిజికల్ జాగ్రఫీలో మొత్తం అక్కడ ఫస్ట్ ఏమో జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీలు ఇచ్చారు. సో ఎకనామిక్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీలో ఓల్డ్ లేదు. సో హ్యూమన్ జాగ్రఫీలో కూడా ఓల్డ్ లేదు. ఇండియా అండ్ ఏపీ హ్యూమన్ జాగ్రఫీలో హ్యూమన్ డెవలప్మెంట్, డెమోగ్రాఫిక్స్, మనకి పాపులేషన్ ఉంటుంది కదా, స్టడీస్, డెమోగ్రాఫిక్స్, అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్, పట్టణీకరణ, వలసల గురించి. తర్వాత రేషియల్, ట్రైబల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్ గురించి. ఇక్కడ స్పెసిఫిక్ హ్యూమన్ ముందు ఆర్థిక అభివృద్ధి, హ్యూమన్ డెవలప్మెంట్ గురించి, మానవాభివృద్ధి, రెండోది డెమోగ్రాఫిక్స్, తర్వాత అర్బనైజేషన్ దేంట్లో మూడోది, తర్వాత నాలుగోది రేషియల్, ఇదొకటి రేసెస్ భారతదేశంలోని, తర్వాత ఏపీలో రకరకాలవి, అలాగే ట్రైబ్స్ వాళ్ళ గురించి, అలాగే రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్, మతపరమైన వర్గాలు, భాషాపరమైన. ఇది జాగ్రఫీ. సో చూసుకుంటే ఓల్డ్ జాగ్రఫీ అనుకున్నంత ఎక్కువ లేదు. అక్కడి నుంచి మనకి మెయిన్ ఇండియా అండ్ ఏపీది కన్సాలిడేట్ చేసుకుంటూ రెండు అనలిటికల్గా చూసుకుంటూ ఒకవేళ మంచి అట్లాస్ తీసుకుని చదివితే యూపీఎస్సీలో ప్రశ్న సరళి ఎలా ఉన్నాయి ఏంటి అంటే కనుక జాగ్రఫీలో, యాక్చువల్గా జాగ్రఫీ సైంటిఫిక్ సబ్జెక్ట్ అన్నమాట. ఇది జనరల్గా మంచి జాగ్రత్తగా ఒకసారి కన్సాలిడేట్ చేసుకుని బాగా బిట్స్ ప్రాక్టీస్ చేసుకుని మ్యాప్ స్టడీ చేయగలిగితే కనుక జాగ్రఫీలో మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈజీగా 22 నుంచి 23 వరకు జాగ్రఫీలో మనం స్కోర్ చేయొచ్చు. లేదా ఇంకా బాగా చదివితే 25 వరకు వెళ్ళొచ్చు. 23 వరకు ఈజీ ఇది మనం రీచ్ అవ్వచ్చు జాగ్రఫీ. సో సెకండ్ టాపిక్ 60 మార్కులు చూసాం. సో తర్వాత ఇండియన్ సొసైటీ థర్డ్ టాపిక్ అనమాట. సో ఫస్ట్ ఇండియన్ భారతీయ సమాజం అని చెప్పి మనకి పెట్టడం జరిగింది. ఇది ఫస్ట్ టాపిక్, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో స్ట్రక్చర్, భారతీయ సమాజంలో నిర్మాణం అని చెప్పి ఫ్యామిలీ, ఫస్ట్ కుటుంబ వ్యవస్థ, రెండోది మ్యారేజ్, వివాహం, కిన్షిప్, బంధుత్వం, క్యాస్ట్, కుల వ్యవస్థ, ట్రైబ్, అక్కడ మన ట్రైబ్ దీనిది, అలాగే ఎథ్నిసిటీ, జాతిపరమైన ఇష్యూ, దీని రిలీజియన్ అండ్ ఉమెన్. సో ఈ టాపిక్లు క్లియర్గా ఉన్నాయి. సో మీరు ఇవే చదువుకోవడం బెటర్. ఫ్యామిలీ సిస్టమ్ గురించి, మ్యారేజ్ సిస్టమ్ గురించి, కిన్షిప్, క్యాస్ట్, ట్రైబ్, ఎథ్నిసిటీ, రిలీజియన్ అండ్ ఉమెన్ అంటే భారతీయ సమాజ నిర్మాణంలోని భాగాలైన ఒకటి మ్యారేజ్, కిన్షిప్, కాస్ట్, ట్రైబ్, ఎథనిసిటీ, రిలీజియన్ అండ్ ఉమెన్, 8 టాపిక్స్ ఇచ్చారు. ఆ 8 ఇదేంటి మనకి గతంలో దీంతో ఇబ్బంది ఏంటంటే ఈ సబ్జెక్టు గతంలో యూపీఎస్సీలో ఇండియన్ సొసైటీ అనేది మెయిన్స్లోనే ఉంటుంది, ప్రిలిమ్స్లో పెద్దగా ఉండవు ముఖ్యంగా. సో అందువలన మనకి ఆల్రెడీ క్వశ్చన్ యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ ప్యాటర్న్ పెద్దగా దొరకకపోవచ్చు. అందువల్ల ఆల్రెడీ ఇక్కడ ఏపీపీఎస్సీలో కానీ టీఎస్పీఎస్సీలో కానీ అడుగుతున్నారు కాబట్టి ఆ ట్రెండ్ అనాలిసిస్ చేసుకోవడం, వీలైతే మంచి స్టాండర్డ్ బుక్స్ ఏవైనా సరే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏదైనా టాటా మ్యాగజిన్స్ కానీ లేకపోతే ఎనీ స్టాండర్డ్ బుక్ ఏదైనా అలాగే తెలుగు అకాడమీలో మంచి బుక్ వచ్చింది. రీసెంట్గా త్రిబుల్ వాళ్ళు చూశాను, అది కూడా చాలా బాగుంది బుక్. ఏదో ఒక మంచి బుక్ తీసుకుని, దీన్ని ఏంటంటే కొద్దిగా సోషియాలజీ సబ్జెక్ట్ కాబట్టి ఫ్యాక్ట్స్ కంటే ఎనాలిసిస్ ఎక్కువ ఉంటుంది, సబ్జెక్ట్ ఎనాలిసిస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని కొద్దిగా అర్థం చేసుకుని చదువుకుంటే బాగుంటుంది.
సో స్ట్రక్చర్ అయిన తర్వాత నెక్స్ట్ సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. సోషల్ ఇష్యూస్ సిలబస్లు ఇచ్చారు. సామాజిక అంశాలు ఏంటి భారతదేశంలో, ఇక్కడ క్యాస్ట్ ఇచ్చారు, ఇక్కడ క్యాస్టిజం, అక్కడ కులం, ఇక్కడ కుల వ్యవస్థ, టోటల్ క్యాస్టిజం. సో కమ్యూనలిజం మతతత్వం, అదే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి పెట్టిన భిక్ష మతతత్వం. కమ్యూనలిజం, రీజనలిజం ప్రాంతీయ తత్వం. మూడోది క్రైమ్ ఎగనిస్ట్ ఉమెన్, ఒకటి ఉమెన్ అట్రాసిటీస్, అన్ని రకాల నేరాలు మహిళలకు వ్యతిరేకంగా. సో చైల్డ్ అబ్యూస్ అక్కడ అనదర్ ఇష్యూ, అండ్ చైల్డ్ లేబర్ బాల కార్మిక వ్యవస్థ, యూత్ అండ్రెస్ట్ అండ్ యాజిటేషన్, యువత తాలూకా అసహనం అన్నమాట, వాళ్ళు అటు వాళ్ళ ఉద్యమాలు యాజిటేషన్స్. సో సామాజిక అంశాల్లో కూడా క్లియర్గా ఇచ్చారు. సో క్యాస్టిజం ఒకటి, కమ్యూనిజం 2, రీజనలైజేషన్ 3, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ 4, చైల్డ్ అబ్యూస్ 5, చైల్డ్ లేబర్ 6, యూత్ అండర్స్ట్ 7, అండ్ యాజిటేషన్ 8 టాపిక్లు ఇచ్చారనమాట. సో క్లియర్గా సోషల్ ఇష్యూస్. తర్వాత వెల్ఫేర్ మెకానిజం. సో ఇక్కడ మూడోది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వెల్ఫేర్ సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అని చెప్పి, పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ప్రభుత్వ విధానాలు, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, సంక్షేమ కార్యక్రమాలు, అలాగే కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యుటరీ ప్రావిజన్స్. అక్కడ రాజ్యాంగ ఆ, ఇక్కడ రాజ్యాంగంలో మన షెడ్యూల్ క్యాస్ట్కి, ఇక్కడ అలాగే షెడ్యూల్ ట్రైబ్స్కి, మైనారిటీస్కి, బీసీస్కి, ఉమెన్కి, డిజేబుల్డ్ వారికి, చిల్డ్రన్కి, ఇక్కడ రాజ్యాంగపరమైన అక్కడ ఏంటి స్టాట్యుటరీ ప్రావిజన్స్ ఏంటి, రక్షణ ఏంటి, వాళ్ళకి ఏంటి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి. సో నన్ను అడిగితే ఈ ఇండియన్ సొసైటీ సిలబస్ క్లియర్గా ఉంది. అక్కడ అక్కడ ఏం జనరలైజ్ చేసలేదు, స్పెసిఫిక్గా ఉంది. ఈ టాపిక్లు తీసుకుని మంచి నోట్స్ మనం రాసుకుని వీలైతే అన్ని బిట్స్ మనం బాగా ప్రాక్టీస్ చేసుకుంటే కనుక ఇందులో కూడా, అంటే ఇందులో ఆబ్జెక్టివ్లో గతంలో పెద్దగా ప్రశ్నలు మనం నేనైతే చూడలేదు కాబట్టి, సో ఇందులో కూడా మనం ఒక 20 దాటించుకోగలం. అవుట్ ఆఫ్ 30, 20 అయితే దాటించుకోవచ్చు, 22 ఇలాగా మనం తెచ్చుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. బాగానే ఉంటుంది జాగ్రత్తగా చదివితే కనుక. సో 90 మార్క్స్కి వచ్చాం. తర్వాత మేజర్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇష్యూస్ పర్టైనింగ్ టు ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. స్టేట్ ఇంకా అంతర్జాతీయ అంశాలు, అలాగే నేషనల్ ఇష్యూస్, ఇక్కడ కరెంట్ అఫైర్స్. అది ఇక్కడ నేనేమంటానంటే ప్రిలిమినరీకి చదివినప్పుడే మన మెయిన్స్ ఓరియంటేషన్, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. సో 3 మెయిన్స్ టాపిక్లు ఇక్కడ ఉంటాయి కాబట్టి కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ చదువుకుంటూ, అది వీలైతే ఆ బ్యాక్గ్రౌండ్ ఆ ఇష్యూ వచ్చినప్పుడు, అది పొలిటికల్ అయితే కన్సర్న్ పాలిటీ సెక్షన్ చదవడం, ఎకానమీ అయితే ఎకానమీ సెక్షన్ చదవడం, సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ చదవడం. అలా చదవడం వలన ఏమవుతుందంటే కరెంట్ అఫైర్స్లో కన్సాలిడేషన్ అవుతుంది, అలాగే మెయిన్స్ ప్రిపరేషన్ కూడా అవుతుంది. ఈ విషయంలో నేనేం చెప్తున్నానంటే అందరికీ స్టూడెంట్స్కి, ఈ కరెంట్ అఫైర్స్ అనేది నిరంతర ప్రవాహం, ఎవ్రీడే చదవాలి, ప్రతిరోజు చదవాలి. వీలైతే తెలుగులో మన ఏదో ఒక పేపర్ కానీ, లేకపోతే హిందూ ఇంగ్లీష్లో పేపర్ కానీ, అలాగే ఎనీ వెబ్సైట్ ఒకటి మంచిది, యూపీఎస్సి ఆల్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ మనకి కరెంట్ అఫైర్స్ని ఫ్రీ కంటెంట్ అన్నమాట. ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు బిట్స్ ఇస్తారు, కంటెంట్ ఇస్తారు. అది ఏ రోజుకి ఆ రోజు చదివితే ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తారన్నమాట. నిజంగా కరెంట్ అఫైర్స్ ఎవరైతే రెగ్యులర్గా చదువుతారో వాళ్ళు ప్రిలిమినరీ ప్రిపరేషన్ చేస్తున్నట్టు, ప్యారల్గా మెయిన్స్ ప్రిపరేషన్ చేస్తున్నట్టు. సో ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో రోజుకి 1 గంటన్నర కరెంట్ అఫైర్స్, 2 గంటలైనా పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం. సో దీని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ టాపిక్, ఇందులో కూడా కరెంట్ అఫైర్స్ ఆర్గనైజ్డ్ 20 మనం దాటించుకుంటే కనుక, ఇప్పుడు ఆల్రెడీ 120కి 480, 420, 85 ఇలా మనం తెచ్చుకుంటే కనుక ఏదైనా 100 అబోవ్ సేఫ్ గేమ్ అవుతుంది. ఇంకా ప్రిలిమినరీ మిస్ అవ్వదు. అన్నిట్లోనే యావరేజ్ 20, 20, 20 వేసుకుని ఇంకేమైనా బోనస్ ఒక 5-6 మార్కులు, 100, 90 నుండి 100 అయితే ఇంక సేఫ్ అనమాట. అది బెటర్ కూడా. మనం 90 కట్ ఆఫ్ ఉండే ఈరోజు యూపీఎస్సీ ఎగ్జామ్ చూడండి, చాలా స్టాండర్డ్, హై స్టాండర్డ్లో ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్ తగ్గుతుంది. ఓకే, కట్ ఆఫ్ ఇన్ జనరల్ మనం అనుకుంటున్నాం, టఫ్ బాగా అయితే పేపర్ టఫ్గా ఉంటే కట్ ఆఫ్ తగ్గుతుంది. అది మనం పట్టించుకోవాల్సిన పని లేదు. సో లాస్ట్ టాపిక్ ప్రిలిమినరీ సిలబస్ చూస్తే కనుక మెంటల్ ఎబిలిటీ,
సో 30 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, డిడక్టివ్, ఇండక్టివ్, అబ్డక్టివ్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. So number series, letter series, odd man out, coding, decoding, problems related to relations, so shapes and their subsections, basic numeracy, number system, order of magnitude, averages, ratio and proportion, percentage, simple and compound interest, time and work and time and distance, data analysis, tables, bar diagram, line diagram, pie chart. ఎందుకు చదివానంటే ఇదంతా? సో మెంటల్ ఎబిలిటీ అనేది ఏంటంటే మన మెంటల్ ఎబిలిటీని కాబట్టి గతంలో ప్రశ్నాపత్రాలు చూసుకుంటూ ఈ సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ని రెగ్యులర్గా కొందరు బాగా బ్యాంక్స్ కానీ ఎస్ఎస్సి బాగా ప్రిపేర్ అవుతారు. వాళ్ళు 30 అవుట్ ఆఫ్ 25 తెచ్చేసుకుంటారు ఈ పేపర్. సో వాళ్ళ స్ట్రెంగ్త్ అనమాట అది. సో మనం కూడా ఇక్కడ లూజ్ అవ్వకుండా యావరేజ్ ఒక 20 మినిమం మిస్ అవ్వకూడదు, 20 మార్క్స్ తెచ్చుకోవాలన్నట్టుగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఈరోజు ఒక అనాలిసిస్ ఇచ్చాం సిలబస్లో. దీన్ని ఆర్గనైజ్డ్గా చదవండి. ప్రిలిమ్స్ ఇంకా మనకి నోటిఫికేషన్ సెప్టెంబర్లో వస్తుంది కాబట్టి ప్రిలిమినరీ, మెయిన్స్ ప్యారల్గా చదవండి. ప్రిలిమ్స్ పాస్ అయితేనే మెయిన్స్, అది మర్చిపోకూడదు. అలాగని చెప్పి ప్రిలిమినరీ తర్వాత మెయిన్స్ చదువుదామంటే టైం సరిపోతుంది. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మనకి ఇన్ని పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరందరూ ఆర్గనైజర్గా మీరు చదువుతారని, మంచి మార్కులు ప్రిలిమ్స్లో తెచ్చుకొని మెయిన్స్ రేస్లో ఉంటారని నేను కోరుకుంటున్నాను. సో మన అభయం అకాడమీలో దీని గ్రూప్ 2కి టోటల్ ప్రిలిమ్స్కి, మెయిన్స్కి అప్ టు ఎగ్జామ్, టోటల్ ఎంటైర్ ఎగ్జామ్ వరకు మీతో ప్రయాణించడానికి లేదా నాతో మీరు ప్రయాణించడానికి అన్ని రకాల ప్రిపరేషన్ ఆర్గనైజ్డ్గా వ్యవస్థీకృతంగా ప్రిపేర్ చేయడానికి మనం ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి 9849346464, మళ్ళీ చెప్తున్నాను నెంబరు 9849346464 అనే నెంబర్కి మీరు నాకు మెసేజ్ చేయండి. సో ఎవరైనా కావాలంటే ఆ నెంబర్లో కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈరోజు గ్రూప్ 2 సిలబస్ మనం డీటెయిల్డ్గా ప్రిలిమినరీ సిలబస్ని ఒక విధంగా అంటే ఒక అండర్స్టాండింగ్ తీసుకొద్దామని మనం చేయడం జరిగింది. నేను నా లక్ష్యాన్ని రీచ్ అయ్యాను, నేను చెప్పగలిగానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్.